టీడీపీ అధినేత చంద్రబాబు ముద్దుల కుమారుడు లోకేష్ మొన్నటి వరకు యువగళం అంటూ నానా హడావిడి చేశాడు. అయితే ఆయన ఎంత హడావిడి చేసినా ఆ యువగళం పెద్దగా క్లిక్ అవ్వలేదు. టీడీపీ నేతలు చెప్పుకోవడం తప్ప ప్రజలు కూడా లోకేష్ చేసిన యువగళం యాత్రను పెద్దగా పట్టించుకోలేదు. ఇది వర్కౌట్ కాలేదని తాజాగా శంఖారావం యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఈ శంఖారావం యాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి యాత్ర మొదలు పెట్టారు. మొదటి రోజు ఇచ్చాపురంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే ఎప్పటిలాగానే ఈ సభలో లోకేష్ అబద్ధాల వర్షం కురిపించారు. వరుస డిఎస్సీలతో ఏపీలో నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చింది తమ కుటుంబమేనని వివరించారు. తాత పేరు చెప్పుకోనిది వాళ్లకు విలువ ఉండదని లోకేష్ కి కూడా బాగా తెలుసు. అందుకే ఈ ఉద్యోగాల విషయంలోనూ తన తాత పేరును లోకేష్ తీసుకొచ్చారు. తెలివిగా ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి వివిధ డిఎస్సీల ద్వారా 1.7 లక్షల పోస్టులు భర్తీ చేశారన్నారు. తాత భర్తీ చేసిన టీచర్ పోస్టుల్ని కూడా తండ్రి ఖాతాలో జమ చేసి అదంతా టీడీపీ గొప్ప అంటూ రెచ్చిపోయారు లోకేష్. ఏపీలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా బడుగు బలహీన వర్గాల్లో జగన్ ప్రభుత్వానికి మంచి ఇమేజ్ ఉంది. సిపిఎస్ రద్దు సహా ఇంక్రిమెంట్ల విషయంలో ఉపాధ్యాయ వర్గాల్లో ఉన్న అసంతృప్తిని రెచ్చగొట్టే పనిలో టీడీపీ నిమగ్నమైంది. ఉపాధ్యాయుల్లో ఉన్న అసంతృప్తిని వాడుకొని తమకు అనుకూలంగా మార్చుకోవాలని టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులోనూ ఇటీవల డిఎస్సీ ప్రకటనలో అప్రెంటిస్ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం కొత్తగా తెరపైకి తెచ్చింది. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు కొన్నిసార్లు వైరి వర్గాలకు అనుకోని అవకాశాలుగా మారతాయి. ప్రస్తుతం టీడీపీ అదే పని చేస్తోంది. డిఎస్సీ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని, అప్రెంటిస్ విధానాన్ని తిరిగి తెరపైకి తీసుకురాబోమని హామీ ఇచ్చారు లోకేష్. ప్రతి ఏటా డిఎస్సీ అనేది ఎన్నికల ముందు అన్ని పార్టీలు చెప్పే మాటే. అయితే అధికారంలోకి వచ్చాక ఖాళీలు, అవసరాలు, ఖజానా వ్యవహారాలు అన్ని సమీక్షించి నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటారు. ఏపీలో ముందుగా విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి ఆ తర్వాత టీచర్ పోస్టుల భర్తీకి సిద్ధమయ్యారు సీఎం జగన్. నాడు నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చారు. అమ్మ ఒడితో పేద పిల్లలను స్కూళ్లకు తిరిగి రప్పించగలిగారు. ఇంగ్లీష్ మీడియం చదువులు, ట్యాబ్ల పంపిణీ, స్కూల్ కిట్ వంటి కార్యక్రమాల ద్వారా ఊహించని రీతిలో విద్యా వ్యవస్థను మార్చగలిగారు. ఈ పనులన్నీ చేయకుండా కేవలం డిఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తే ప్రజలకు ఉపయోగమేంటి? నిజంగా జగన్ ముందు చూపుతోనే వ్యవహరించారు. కానీ టీడీపీ మాత్రం డిఎస్సీ పేరుతో మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని చూస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఉపాధ్యాయులు, నిరుద్యోగులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టాలని టీడీపీ అనుకుంటోంది. అందుకే లోకేష్ చేత ఈ శంఖారావం సభలో డిఎస్సీ ప్రకటన గురించి పదే పదే చెప్పించారు. కానీ లోకేష్ చెప్తున్న ఈ అబద్ధాలన్నింటినీ ప్రజలు నమ్ముతారు అనుకోవడం టీడీపీ మూర్ఖత్వమే అవుతుంది.